అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ వాస్తవంగా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలపు నాయకుడు. అక్కడ ఉన్నటువంటి అస్సాం పీసీసీ, ఏపీసీసీ హెడ్. మన ఏపీసీసీ కాదు. అక్కడ అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ హెడ్‌గా కూడా చేశాడు. కాపోతే హిందుత్వాన్ని నాశనం చేస్తానికి అక్కడ విదేశీ శక్తులు కుట్ర పన్నుతున్నాయని రాహుల్ గాంధీకి చెప్తే, కుక్క పిల్లలకి బిస్కెట్లు పెట్టే ప్లేట్‌లో బిస్కెట్లు పెట్టి తినిపోమనమని చెప్పాడు. చిరాకేసి బయటకొచ్చి ఆ రోజునే రిజైన్ చేస్తే బీజేపీ దగ్గరికి తీసుకుంది. ఆయన్నే సీఎంని చేసింది. అక్కడ ఓపెన్‌గా చెప్తున్నాడు. 25 ఏళ్ల పాటు నేను పోలరైజేషన్ పాలిటిక్స్ చేస్తా. నేను బయటికి తరిమెయ్యాలి. ఎందుకంటే బంగ్లాదేశ్ వాళ్ళొచ్చి స్థిరపడిపోయి అస్సాంకి సంబంధించినటువంటి గిరిజన సంస్కృతిని ముంచేసి అక్కడ మతరాజ్యం స్థాపించడానికి ప్లాన్ చేసిన టైంలో భగవంతుడి దయ వల్ల నన్ను పెట్టారు. ఆ రోజున కాంగ్రెస్ చేసిన సుదీర్ఘ దుర్మార్గానికి ఇప్పుడు ముగింపు పలికే సందర్భం. నేను చేసి తీరతా అని చెప్తున్నాడు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ బుజ్జిగింపు కోసం తీసుకొచ్చినటువంటి గౌరవ్ గొగోయ్‌ని ముందు పెడితే, ఆ గౌరవ్ గొగోయ్ భార్య విదేశాలతో సంబంధాలున్నది, విదేశాల తరపున ఏజెంట్‌గా పనిచేసింది అన్నటువంటి విషయాన్ని నేను ధృవీకరిస్తున్నాను. అస్సాం పోలీసులతో కేసు కూడా పెట్టబోతున్నామంటూ ఇప్పుడు ప్రకటించాడు. ఆవిడ బ్యాంక్ అకౌంట్స్ ఆ డీటెయిల్స్ అన్ని తీసామని చెప్తున్నాడు. పాకిస్తానీ ఆవిడ. పాకిస్తాన్ నుంచి డబ్బులు ఆవిడకి వస్తుంటాయి అన్నటువంటి పాయింట్‌ని.